ఎండలో కూడా ఎంతో శ్రమపడి అందరూ వచ్చారు. మీరు వచ్చారు. పేరు కృష్ణవేణి గారు నెంబర్ ఉంది కదా, తెలుసు. వచ్చిన పెద్దలకి, రెడ్డి గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఎక్కడ కూర్చున్నా ఎక్కడ ఉన్నా కూడా మనం తలుచుకోవాల్సింది భగవంతుడు ఒక్కడే. ఎవరు మనం రుణపడి లేము, కానీ భగవంతుడికి ప్రతి గడియ రుణపడి ఉన్నాం కదండి. ఎవరో మనకి ఏదో చేశారు, వాళ్ళకి రుణపడి ఉన్నాం అనుకోవడం అజ్ఞానం. ఎందుకంటే అంతా భగవంతుడిదే. ఒకరి నుంచి పెట్టిస్తాడు, ఇంకొకరికి ఇప్పిస్తాడు. ఆయన అన్నీ చేసేవాడు ఆయనే, అన్నీ ఆయనయే. రుణం అనేది ఒక్క భగవంతుడికే పడాలి. మరి అలాంటి ఆయన ఏం చేయాలండి మనం? ఎలా రుణం తీర్చుకోవాలంటారు? రుణం ఏమన్నా నువ్వు తీర్చుకోవాలంటే భగవంతుడి రుణాన్ని తీర్చుకోవాలి. ఎందుకంటే శ్వాసగా ఆయన ఉన్నాడు మన దగ్గర. అమ్మా, ఇంతకన్నా గొప్ప వరం ఇంకోటి ఉంటుందంటారా? అది లేకపోతే మనం ఉన్నామంటారా? ఒక గడి కూడా మనం లేం కదా. మరి అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞత ఎలా తెలియచేయాలంటారు? నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఇతరుల్ని ప్రేమించటమే భగవంతుడు రుణం తీర్చుకోవడం. అర్థమైంది? మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనం స్వచ్ఛంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని మోస్తున్నాడు. నిన్ను నువ్వు మోసపుచ్చుకోగలవేమో, కానీ ఆయన్ని మోసం చేయలేము. ఒక్క గడి కూడా దూరం లేకుండా నీ దగ్గర ఉన్నాడు ఆయన కదా అండి. మరి నీ గురించి నీకన్నా ముందు ఆయనకే తెలుసు. అలాంటి పరమమూర్తి మన దగ్గర ఉన్నాడు. ఆయన్ని వెతుకులాట మొదలెట్టాను నేను ఫస్ట్లో. ఎప్పుడు ఆయన్ని వెతకక ముందు చాలాసార్లు కనిపించేవాడు నాకు ఆయన. ఓ, నువ్వింత గొప్పవాడు కదా కృష్ణ అని నేను వెతకడం మొదలెట్టాక చాలా దూరం అయ్యాడు ఆయన. అలా నేను ఎన్నో అన్ని క్షేత్రాలు తిరిగాను. బృందావనంలో, మధురలో పుట్టావు కదా కృష్ణ అని అక్కడికే వెళ్ళాను. జన్మస్థానం దగ్గర కూర్చున్నాను. ఏదో ఆయన నాకు మేలు చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు నేను అనుకోకముందే ఆయన ఎప్పుడు ఆయన మేలులోనే నేను జీవనయాత్ర చేస్తున్నాను. కానీ మన బుద్ధి వికసించిన తర్వాత ఈ ఆలోచన చేస్తాం అమ్మ మనం. ఓ, భగవంతుడి ఆధారం చేసుకుని మనం జీవనయాత్ర చేస్తున్నాం మనం అని తెలిసే వరకు ఇది నేరుగానే భావిస్తాం కదా అమ్మ ఎవరైనా. అలా బద్రీ వెళ్ళాను, అలా మధుర వెళ్ళాను, ద్వారక వెళ్ళాను. ఎక్కడో చోట నా తండ్రి నన్ను చేపట్టుకుని నడిపిస్తాడని తిరిగాను. అవన్నీ కూడా మళ్ళీ ఇంటికి వచ్చాక ఎక్కడెక్కడో తిరిగి అలసిపోయాను కృష్ణ, నీ యొక్క చిరునామా నాకు దొరకలేదు అని అంటే ఆయన అన్నాడు, అలసట నీకెందుకు, నీ లోపల ఉంటే అన్నాడు ఆయన. అలసిపోతేనే కానీ బుద్ధి వికసించలేదు. నీ లోపల ఉన్నాను, అంగుళం కూడా దూరం లేకుండా నీ లోపల ఉన్నాను, అలసట నీకెందుకు అన్నాడు ఆయన. ఇక్కడ ఉన్నవాడిని ఎన్నో జన్మలు వెతుకుతాం. నీ దగ్గర ఉన్నవాడే అదే ఉన్నవాడిని ఎన్నో జన్మలు వెతుకుతాం. కొన్ని గంటలు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, ఎన్నో జన్మలు వెతుకుతాం. అలాంటి ఆయన నాకు ఒక పాట ఇచ్చాడు, అది పాడతాను. ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసినానయ్యా, ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసినానయ్యా, అలసట నీకెందుకు, నీలోనే ఉన్నానన్నావా, నీలోనే ఉన్నానన్నావా, ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసినానయ్యా, అలసట నీకెందుకు, నీలోనే ఉన్నానన్నావా, నీలోనే ఉన్నానన్నావా, నీకు నాకు దూరం లేదన్నావా, నీకు నాకు దూరం లేదన్నావా, నువ్వు నేను ఒకటేనన్నావా, నీకు నాకు దూరం లేదన్నావా, నువ్వు నేను ఒకటేనన్నావా, ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసినానయ్యా, ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసినానయ్యా, అలసట నీకెందుకు, నీలోనే ఉన్నానన్నావా, నీలోనే ఉన్నానన్నావా, మనసుతో చూడమన్నావా, మనసుతో చూడమన్నావా,
చూడమన్నావా, మనసుతో చూడమన్నావా, నాలో ఉన్న నిన్ను మనసుతో చూడమన్నావా. ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసినానయ్యా, అలసట నీకెందుకో నీలోనే ఉన్నానన్నావా, నీలోనే ఉన్నానన్నావా. మనసును అద్దంలా ఉంచమన్నావా, మనసును అద్దంలా ఉంచమన్నావా, ఆ అద్దంలో వెలిగే వెలుగు నేనేనన్నావా. మనసును అద్దంలా ఉంచమన్నావా, మనసును అద్దంలా ఉంచమన్నావా, ఆ అద్దంలో వెలిగే వెలుగు నేనేనన్నావా. ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసినానయ్యా, అలసట నీకెందుకో నీలోనే ఉన్నానన్నావా, నీలోనే ఉన్నానన్నావా. ఏం చెప్పాడంటారు భగవంతుడు మనకి? నీలోనే ఉన్నాం మనం. మరి మనలోనే ఉన్నాడు కదా. నేననేది నువ్వు ఎక్కడున్నావో వెతుక్కో. ఏమో ఆయన్ని వెతుక్కోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన లేని అణువు లేదు. నా దగ్గర, మీ దగ్గర సర్వ సృష్టి దేన్ని చూడండి ఆయనే ఉన్నాడు. పురుగులను చూడండి ఆయనే ఉన్నాడు, జంతువులను చూడండి ఆయనే ఉన్నాడు, రాతిని చూడండి ఆయనే ఉన్నాడు, నదులను చూడండి జీవం అతడే. జీవనదులు అంటే జీవం అతడే కాబట్టి నదులు ప్రయాణం చేస్తున్నాయి. మనలో ఉన్నాడు కాబట్టి మనం నడుస్తున్నాం. ఆయన తప్పకుండా ఇది శవంగా మారిపోతుంది. అక్కడ జీవనది, జీవం భగవంతుడు. జీవం ఎటు చూసినా ఆయన వైభవం తప్పించి ఇంకా ఏదీ లేదు. నీ గొప్పతనం ఏమీ లేదు. ఏమా భగవంతుడిని పట్టుకో, గొప్పగా ఎదుగు, అదే గొప్పతనం. అంతేగాని ఈ సిరి సంపదలు, ఈ ఆస్తులు ఇవన్నీ కాదు, పదవులు ఇవన్నీ ఒకరోజు నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావు. వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భగవంతుడు నిన్ను మోసుకుంటూ పోతున్నాడు. అర్థమైందా తల్లి? నువ్వు ఏదైతే నాదనుకున్నావో అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు, దేహంతో సహా. నువ్వు ఎంత వికారంగా దేహాన్ని వదిలినా సరే ఆయన నిన్ను భరిస్తున్నాడు. ఆయన మరి అలాంటి తండ్రిని మనం ఎలా ప్రేమించాలంటారు? మన జీవితం ప్రతి గడి ఆయన అయిపోవాలి కదా అమ్మ. మొదలని వాడు, వికారం తెచ్చుకోనివాడు, నీ లక్షణాలకి భరించేవాడు భగవంతుడు ఒక్కడే. అటువంటి తండ్రికి ఏమిస్తే నీ రుణం తీరుతుందమ్మా. ఎక్కడెక్కడో వెతికి అలసిపోయాను కృష్ణ, అన్ని క్షేత్రాల్లో నువ్వు తిరిగావు కదా. నేను ఆ భూమికి వస్తే నా చేయి పట్టుకుని నడిపిస్తావేమో అనుకున్నాను. నిన్ను భరించి నేనే మోసుకుని వెళ్ళానని చెప్పాడు ఆయన నాకు. నిన్ను భరిస్తూ నేనే మోసుకుని వెళ్తున్నాను. ఇదంతా కూడా ఇంట్లోని నేనే భరిస్తున్నాను, బయట నిన్ను నేనే భరిస్తున్నాను అని చెప్తున్నాడు. నేను ఎక్కడ కాదు ఎలక వేసినా ముందుకు వేసిన. అలా నేను ఎప్పుడు ఈ భగవద్గీత, భాగవతం ఈ రెండే మా ఇంట్లో చెప్పించుకోవడం అలవాటు. మిగతా వాటి మీద నా ఆలోచన ఎప్పుడు పోలేదు. వాటి గురించి నేను ఆలోచన చేయలేదు. మహాత్ములంటే నమస్కారం పట్టడం అంతవరకే. కృష్ణయ్యే నా ప్రాణం, కృష్ణయ్యే నా ఆనందం, కృష్ణయ్యే నా నడక. నాకు భగవద్గీత చదవడం రాదు, భగవద్గీత చెప్పిన వాడిని ప్రేమించడం తెలుసు. ఏమో నాకు చదవడం రాదు, ఇప్పటికీ రాదు. అలా అని ఎప్పుడు నేను విచారం చేయలేదు. కానీ ఇది చెప్పిన ఆయన్ని ప్రేమగా చూస్తాను. ఎందుకంటే నన్ను భరిస్తున్నాడు ఆయన. 24 గంటలు భరిస్తున్నాడు, ప్రతి గడియ భరిస్తున్నాడు. ఇవన్నీ కూడా జీవం ఉన్నంతసేపే. ఈ ఇల్లు కానీ, తాళి కట్టిన వాడు కానీ, కడుపుని పుట్టిన బిడ్డలు కానీ, ఈ దేహాన్ని వదిలి వరకే వాడితో నా ప్రేమ అంతే. వదిలిన తర్వాత మళ్ళీ జన్మకు వచ్చినా రాకపోయినా కూడా ఆయన ఒడిలోనే నేను ఉంటాను. మనం అంతా కూడా ఆయన ఒడిలోనే ఉంటాం. ఏమండి, ఇప్పుడు ఆయన ఒడిలోనే ఉన్నాం. మరి ఇలా ఆలోచన చేయడం లేదు కదా ఆయన్ని. ఆలోచన చేసినా చేయకపోయినా మనల్ని వదలడం లేదు. ఆయన భరిస్తున్నాడు మనల్ని. అటువంటి తండ్రిని ప్రేమగా ప్రేమించడమే తల్లి. అందుకని నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఆ పరమాత్మను ప్రేమించడం. అందరిలో నీలో ఏదైతే ఉందో మన అందరిలో ఉన్నది కూడా అది ఒక్కటే ఉంది. ప్రేమగా పలకరించడమే అమ్మ.
నేను అడిగేది సాధన అయితే ప్రేమగా ఉండడమే జీవనయాత్ర. ఎందుకంటే ఏ సాధన చేసినా ప్రేమమూర్తిగా మనం మారాల్సిందే. అర్థమైందా తల్లి? ప్రేమమూర్తిగా మనం మారాల్సిందే. అత్తింటి వాళ్ళని ఒకలాగా, పుట్టింటి వాళ్ళని ఒకలాగా, మనకి ఇష్టమైన వాళ్ళని ఒకలాగా, ఇష్టం లేని వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తే ఎన్ని జన్మలెత్తినా కూడా మనం ఆత్మజ్ఞానానికి అర్హత సంపాదించుకోలేము తల్లి. మన డ్యూటీ మనం చెయ్యాలి, తప్పదు. మన ఇంట్లో ఉన్నాం, మన డ్యూటీ మనం చేయాలి. బయటికి వెళ్ళా నీ డ్యూటీ నువ్వు చెయ్యి. ఆ డ్యూటీ ధర్మంగా ఉంటే అదే భగవంతుడు, దానికే ఓటేస్తాడు ఆయన మనకి. అదే నేను ఫస్ట్ టైం బృందావనం వెళ్ళాను, మధుర వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కృష్ణయ్య నాకు ఇంట్లో పాడుకుంటుంటే నువ్వు కనిపిస్తూ ఉంటావు, అలాంటిది నువ్వు జన్మించిన చోటకు వచ్చాను నేను అంటే మనకి అర్థం కాలేదు ఆయన గురించి. మధురలో పుట్టాడు, బృందావనం గోకులంలో అంతా పెరిగాడు ఆయన. అలా ఆయన పనులే నేను మా ఇంట్లో భగవద్గీత, భాగవతం, ఇతర అన్ని చోట్ల ఎన్నో చోట్ల చెప్పించాను. నేను ఈ పనులే చేస్తున్నాను కదా ఏమ్మా. నాకేదో ఏదో హార్ట్ ఇచ్చి మధుర బృందావనం అంతా చూపిస్తాడని ఒక పిచ్చి ఆలోచనతో వెళ్ళాను నేను. వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాం చూడండి, నీకు 10,000 వేస్తానయ్యా, నాకు 1,00,000 పని. అలా ఉంది. నేను నీ భగవద్గీత భాగవతాలు చెప్పించాను కాబట్టి నాకు నువ్వు రుణపడి ఉన్నావు, నన్ను చేపెట్టుకుని తిప్పు అన్నట్టుగా అజ్ఞానంలో ఉంది ప్రయాణం అంతా కూడా. అని వెళ్ళి ఇంట్లో పాడుకుంటే కనిపిస్తున్నాడు, అక్కడికి వెళ్ళి వెతికితే ఏమీ కనిపించలేదు. ఏమీ కనిపించలేదు అండి. నాకు కూడా అలాగే 10 మంది ఉంటారు, బయటికి వెళ్తే దుఃఖం లోపల, బయట ఎవరికీ చెప్పుకోలేము. ఇది హైదరాబాద్ ఇంటికి వచ్చేసాను, దుఃఖంతో వచ్చేసాను. ఆ రాత్రి రాధాకృష్ణుడు చిన్ని పిల్లల్లాగా నేను పడుకునే మంచం మీద గది చుట్టూ పరుగులు ఎడుతూ అమ్మ, నేను పడుకునే మంచం మీద కూర్చుని ఇద్దరు ఆడుకుంటూ దర్శనం ఇచ్చారు తల్లి. అది ఆనందాన్ని ఇచ్చింది అమ్మ. చాలా పొద్దుటే దేవుడి రూమ్లోకి వెళ్ళిపోయాను. 18 సంవత్సరాలు నేను 2:30కి లేచాను అమ్మ. పావుతక్కువ 3ంటికి 2:30కి లేచాను. అంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ దేవుడి రూమ్లోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మనం ఆయన దగ్గరే కూర్చోవాలి. భగవంతుడు అంటే ఆ ఫోటోలో ఉన్నాడు, లేకపోతే విగ్రహంలో ఉన్నాడు, ఆ విగ్రహాన్ని చూస్తూ పులకించిపోతూ అమ్మ. అలాగే ఉండేది సాధన అంతా కూడా. అని అలా ఆయన చూస్తేనే అప్పుడు చెప్పాడు, నీ హృదయ క్షేత్రంలో స్వయంగా నేనున్నాను. నిజంగా ఆయన అన్నీ మనకి తెలియచేస్తాడు తల్లి. ఆయన వైపు చూడడం అలవాటు చేసుకోవాలి. ఎలా చూడడం అంటే ప్రేమగా చూడడమే. మనం మాలలు అలంకరించడం, 100 దీపాలు పెట్టడం ఇది కాదు. మన శ్రీశైలంలో మహాత్ముడు అంటున్నారు, అందరూ దీపాలు వెలిగించుకుంటున్నారు, పౌర్ణమి అంటారు. శ్మశానంలో ఒక బాబా ఉంటారు, మంచి జ్ఞాని ఆయన. ఆయన అక్కడ ఉన్న రోజున ఒక కప్పు కాఫీ ఇస్తాను పొద్దుటే వెళ్ళి. మీ హృదయంలో ఉన్న జ్యోతిని వెలిగించండి. ఎందుకు ఇన్ని రకాల దీపాలు? నీ హృదయ జ్యోతిని వెలిగించు. పౌర్ణమి అని 70-100 జ్యోతులు వెలిగిస్తే నీకు ఒరిగేది ఏమీ లేదు. హృదయక్షేత్రం వైపు చూడు, నీ గొప్పతనం అంతా అక్కడే ఉంది. ఆ జ్యోతిని చూడడం అలవాటు చేసుకోండి, ఇంక ఇవి ఆపండి అని చెప్పాడు ఆయన. నిజమే అది. ఇంకా అలాగే జన్మలు వెళ్ళిపోతూ ఉంటాయి మనకి. పౌర్ణమి, ఏకాదశి అని నీకు శ్వాసను ఇస్తున్నాడు ఆయన. అమావాస్య కూడా పోస్తున్నాడు కదా ఆయన. అలాంటి ఆయన్ని పౌర్ణమికే దీపాలు వెలిగించుకోవడం అని కూడా అజ్ఞానమే కదా అమ్మ. అది హృదయ జ్యోతిని వెలిగించు. హృదయక్షేత్రంలో ఉన్నది ఆయనే, హృదయం అతడే అని ఆయన కూడా చెప్పారు. అవునమ్మా, ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఇంటికి వచ్చేసాక ఒక పాట ఇచ్చాడు ఆయన. నేను బయట వెతుకుతున్నాను, ఆయన దొరకలేదని ఒక బాధ ఉంది కదా అమ్మ నాలోని. ఒక పాట ఇంటికి రాగానే ఆ మర్నాడు ఆ రాత్రి దర్శనం ఇచ్చాడు, మర్నాడు ఈ పాట ఇచ్చాడు ఆయన. భలే చెప్తాడండి ఆయన. ఎందుకన్నా గొప్ప గురువు లేడు, గురువు అక్కడే, ఆయన ఒక్కడే అంతే. మధురలో జన్మించిన చిన్ని కృష్ణుడు బృందావనములో ఉన్నాడని వెళ్ళి తిని వీధి వీధి తిరిగి తిని బృందావనమంతా వెతికి తిని ఎక్కడా కన్నయ్య చిరునామా, ఎక్కడా కన్నయ్య చిరునామా, ఇక్కడే రాగమ్మను పెనవేసుకున్నావట, ఇక్కడే గోపెమ్మలను అలరించినావట, మరి ఎక్కడయ్యా నీ చిరునామా?
చిక్కలేదు కన్నుమా చూతి మరి ఎక్కడయ్యా నీ చిరునామా ఇక్కడే గోపెమ్మలను అలరించినావట ఇక్కడే వెన్నను దోచినావట మరి ఎక్కడయ్యా నీ చిరునామా బృందావనమంతా వెతికి తినే చిక్కలేదు కన్నుమా చూకి మరి ఎక్కడయ్యా నీ చిరునామా అని నేను ఆ బృందావనం మధురలో నువ్వు ఎక్కడుంటావు నాయన కృష్ణ మధురలో పుట్టావు కదా బృందావనంలో ఆటలాడావు గోకుల్లో పెరిగావు ఈ అన్ని చోట్ల నేను వెతుకుతున్నాను తండ్రి నువ్వు ఎక్కడా నాకు కనిపించడం లేదు మన మనస్థితిని బట్టి ఉంటామమ్మ ప్రతిదీ మన ప్రయాణం అప్పుడు అలాగే ఉంది కాబట్టి ఆయన యథార్థాన్ని తెలియచేయడం కోసం ఏమి ఎంతటి చిన్న అనుభూతిని కూడా మనకి ఇవ్వలేదు ఇలా వెతికిన దానికి ఆయన చెప్పాడండి నేను ఇలా వెతికాను కదా అన్నీ తిరిగాను నువ్వు గోకెలలో ఆటలాడావు కదా రాధామని తలవేసుకున్నావు గోపెమ్మల్ని అలరించావు వెన్నను దోచావు మురళి గానాలు కురిపించావు యమునా నది ఒడ్డున ఇవన్నీ నేను వెతుకుతున్నాను కృష్ణ నువ్వు ఎక్కడైతే తిరిగాడావో తెలుసుకుని అన్ని చోట్లకి వెళ్ళాను ఎక్కడా నీ చిరునామా నాకు దొరకలేదు అంటే ఆయన చెప్తున్నాడండి నా ఆవేదనకి ఆయన చెప్తున్నాడు అమ్మ పిచ్చిదాన హృదయపు తలుపులు తెరచి చూడు పిచ్చిదాన హృదయపు తలుపులు తెరచి చూడు నీ ఉన్నది నా చిరునామాలో నేనని ఈ విశ్వమంతా అతని చిరునామాలోనే నిండి ఉన్నదని ఈ విశ్వమంతా ఇదండి ఆయన చెప్పి హృదయపు తలుపులు తెరచి చూడు అమ్మ బాహ్య వాసనల నుంచి మనసుని అంతర్ముఖం చేస్తే నీవున్నది నా చిరునామాలోనే నిన్ను బృందావనం మోసుకెళ్ళింది నేనే పిచ్చిదానా అన్నాడు ఆయన నువ్వు వేసే అడుగు నేనే నీకు అలసట లేకుండా తీసుకెళ్తున్నాను నేనే తీసుకెళ్తున్నాను నిన్ను అందువలనమ్మా ఆయనే చెప్పాడు కదా మనం బుద్ధి తెచ్చుకొని వినకపోతే మనం వెనకడికి వేసినట్టే కదా తల్లి అయినా నీకోసం నేను గుళ్ళోనే వెతుకుతానయ్యా అంటే దొరుకుతాడా అమ్మ ఆయన దొరుకుతాడా అండి మరి ఎక్కడ ఉన్నాడంటారు హృదయక్షేత్రంలో ఉన్నాడు హృదయక్షేత్రంలో ఉన్నవాడిని పట్టుకోవాలంటే ఏం చేయాలి ధర్మంగా జీవనయాత్ర ఉండాలి భగవద్గీత నేను 108 సార్లు అధ్యయనం చేశానంటే దొరకదు అది అధ్యయనం చేసి నీ అడుగుని పవిత్రంగా ఎప్పుడైతే మార్చుకున్నావో నీ మనసు అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది మార్పే ఆధ్యాత్మికం అంటే మార్పే ఇది గుర్తుపెట్టుకోండి రోజు సత్సంగాలు వినడం ఇవన్నీ కాదు నువ్వు ఎంత మారేవో ఆలోచన చేయి విని దేనికి ఇవాళ వింటున్నావు రేపు వింటున్నావు ఎల్లుండే వింటున్నావు మార్పు లేని జీవితం ఎందుకది మారాలి ప్రతి ఒక్కళ్ళు మారాలి నాలో ఉన్న నా నీడ ఆయనే అని ఆ నీడలో కలిసిపోయే రోజు మనం అందరం తెచ్చుకోవాలి మారితే నువ్వే ఎప్పుడు ఆనందంగా ఉంటావు లేదా నువ్వే నష్టపోతావు ఎవరు కావాలమ్మా ఎవరు తెలుసుకుంటే వాళ్ళు అంతర్ముఖం అవ్వాలంటే ధర్మంగా జీవనయాత్ర ఉండాల్సిందే తల్లి ప్రేమగా మారాల్సిందే ఇదే అంతర్ముఖ ప్రయాణం అంటే అర్థమైందా అక్కడే ఉన్నాడు మన దగ్గరే ఉన్నాడు నిన్ను మోస్తున్నాడు ఆయన నీ తప్పుల్ని క్షమిస్తున్నాడు ఆయన ఎంత కరుణామూర్తి అంటే అమ్మ 27 సంవత్సరాల్లో నేను హిమాలయస్ వెళ్ళి అయిపోయింది ఈ సంవత్సరం అప్పటి వరకు బతుకుని వెళితే 28 ఏళ్ళు అవుతుంది గంగోత్రి నుంచి ఉత్తరకాశీకి ఇలా వచ్చామమ్మా అంతే ఒక 1/2 కిలోమీటర్ పర్వతం పడిపోయిందమ్మా ఆ కార్లో ఉన్న వాళ్ళకి ఎవరికి హిందీ రాదు నాకు ఇప్పటికి రాదు నాకు తోడుగా వచ్చిన వాళ్ళకి అందులో హిందీ వచ్చిన వాళ్ళు లేరు నిజంగా ముందు పక్క ఆగిపోయింది అనుకోండి అమ్మ ఏం చేస్తాం భాష రాదు ఎవరికి చెప్పడానికి ఉత్తరకాశీ ఇలా వచ్చి ఎంటర్ అయ్యాం అంతే 1/2 కిలోమీటర్ పర్వతం పడిపోయింది ఇది భగవంతుడి కరుణ కాదంటారా చెప్పండి మన గొప్పతనం ఏదైనా ఉందంటారా అక్కడ భాష రాదు ఏమో ఎక్కడైనా ఏ ఊళ్ళు అక్కడ రాళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు మనకి ఎవరిని నమ్మలేము
అలాంటిది రక్షణగా తీసుకొచ్చి మేము దిగే ఆశ్రమం దగ్గర దిగిన తర్వాత అక్కడ పడిపోయింది పర్వతం. మరి ఎవరికి నేను నమస్కరించాలి తల్లి? నా డబ్బుకి నమస్కరించాలా, పంపిన వాళ్ళకి నమస్కరించాలా, నాకు కూడా ఉన్నవాళ్ళకి నమస్కరించాలా? వీళ్ళు ఎవరైనా చేస్తారా ఈ పని? పడిపోయే పర్వతాన్ని ఆపగలరు ఎవరైనా? మన జీవితంలో గొప్పతనం అంతా భగవంతుడే అమ్మ. అందువల్ల అంతర్ముఖ ప్రయాణానికి ధర్మం, ప్రేమ ఈ రెండే, ఇవి ఎప్పుడు నువ్వు మారుతావో అప్పుడే భగవంతుడు ఇక్కడ ఉన్నాడని నీకు అర్థమవుతుంది. అర్థమైందా తల్లి? అలా కాదండి మేము ఇలాగే ఉంటామంటే ఉండండి, నష్టం మనకే. ఎప్పుడూ ఆనందంగా ఉండే నీ నిస్వస్వరూపాన్ని నువ్వేయో టికెట్లు కొనుక్కుని కొన్ని జన్మలకు వెళ్ళిపోతుంటే ఎవరేం చేస్తారమ్మా? భగవంతుడిని పట్టుకోవాలంటే ప్రేమ, ధర్మం, త్యాగం, అంటే అది అప్పుడే నీకు సబ్జెక్ట్ అర్థమైనట్లే. చదవండి పుస్తకాలు, మంచిదే. భగవద్గీత ప్రపంచ జ్ఞానాన్ని ఇస్తుంది. ఎంతమందో మహాత్ములు ఆ పుస్తకం గురించి మాట్లాడుతున్నారు. ఆఖరికి మొన్న సైన్యం కూడా భగవద్గీత మీదే, మన ఆర్మీ వాళ్ళంతా కూడా భగవద్గీతనే పంపించారు ఫోటో. కృష్ణయ్య అర్జునుడికి చెప్పిన బోధ ఫోటో పంపించారట వాళ్ళు. కురుక్షేత్రే ధర్మక్షేత్రం అని మేము కురుక్షేత్రం వెళ్తే ఆ పదాన్ని ఎక్కువ పడతారు. నిజంగానే అక్కడ రిక్షా వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ డబ్బులు ఎక్కువ తీసుకోవడం లేదమ్మా, ధర్మంగానే తీసుకుంటున్నారు వాళ్ళు. మరి అక్కడ కొంచెం ధర్మం ఉందేమో మరి కురుక్షేత్రంలో అమ్మ. కూరగాయల వాళ్ళు కానీ, రిక్షా వాళ్ళు కానీ, ఆటో వాళ్ళు కానీ, ఆశ్రమాలు కానీ ఎక్కడ దుర్మార్గం లేదు తల్లి అక్కడ. ధర్మం అంటే అది. మనం ఏది చేయగలమో అది చేయడమే ధర్మం. ధర్మంగా జీవనయాత్ర చేయాల్సిందే, ప్రేమగా ఉండాల్సిందే. అంటే ధర్మం అంటే ఎలా ఉంటుందంటే చూడండి, మన అందరికీ ఇప్పుడు ఇందులో ఉన్నతరికి శ్వాసనిచ్చి ఇలాంటి వాడికి మెదవాడికి ఆపేశాడు ఆయన. ఆపేస్తే మనం ఉన్నాం. ధర్మం అదే ధర్మం. అందరినీ ధర్మంగా చూస్తున్నాడు ఆయన, ప్రేమగా చూస్తున్నాడు ఆయన. నువ్వు పూజించినా పూజించకపోయినా నీ హార్ట్ని తీరుస్తున్నాడు, ఆకలిని తీరుస్తున్నాడు ఆయన. అన్నీ ఆయనే చేస్తున్నాడు కదా ఆయన. అలాంటి ఆయన్ని మన జీవితం ఆయన నీడలోనే ఉన్నామని జీవనయాత్ర చేయాలి తల్లి. నా నీడ ఇది నాది అనుకుంటే పొరపాటు. అది ఆ నీడలో నీ అజ్ఞానం ఉంది అంతే అమ్మా. అజ్ఞానం అయి దొరికితే నీడ ఆయనే అంతే. అజ్ఞానం వల్లే భగవంతుడికి మన ఆలోచనతో దూరం అవుతున్నాం మనం, అజ్ఞానంతో. కానీ అక్కడే ఉన్నాం మనం అంతా కూడా. నేను అజ్ఞానంతో మధుర బృందావనం అంతా వెతికాను కదా అమ్మ అని చెప్పాడు. పిచ్చిదానా నిన్ను నేనే మోసుకెళ్తున్నాను, ఈ సర్వ సృష్టి నా చిరునామాలు ఉందని చెప్పాడు ఆయన. అది అర్థం చేసుకుని నా జీవనయాత్రను మార్చుకుంటే నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను కదా అమ్మ. ఈ ఆనందాన్ని ఇంకొకరు నీకు ఇచ్చేది కాదు, నీ నడక ద్వారా నువ్వు తెచ్చుకునేది అంతే. ఎవరు ఇవ్వలేరు నీకు, చెప్తారంతే విధంగా నడమ్మ, శ్రీశైలం ఇటు ఇటు పోమ్మ ఇటు కాదని చెప్తారంతే. ఆత్మజ్ఞానం కలగాలంటే నీ మనసు మాయమవ్వాలని చెప్తారు. ఇది తెలుసుకోవాల్సింది మనమే అమ్మ. భగవంతుడు నాకు ఈ విధంగా బుద్ధి చెప్పాడు. బృందావనం, మధుర కాదన్ని క్షేత్రాలు చూడండి. భగవంతుడు నడయాడాడు కాబట్టి అవి పవిత్రంగా ఉన్నాయి. నువ్వు పవిత్రం అయితే ఈ హృదయ క్షేత్రం కన్నా పవిత్రమైనది సర్వసృష్టిలో ఇంకొకటి లేదు. ఏ క్షేత్రంలోని నీకు ఆత్మజ్ఞానం కలగదు, ఈ క్షేత్రంలోనే కలుగుతుంది. ఎప్పుడు నువ్వు ధర్మంగా మారినప్పుడు, ప్రేమమూర్తిగా మారినప్పుడు. నీ ఆలోచనలు అధిగమిస్తే చాలు. మరి బయట ఉందా నీ అడ్రస్? శ్రీశైలంలో ఉందా, బృందావనంలో ఉందా? ఈ హృదయ క్షేత్రంలోనే నేను దొరుకుతానని చెప్తున్నాడు ఆయన. అక్కడ నేను దొరుకుతానని చెప్పడం లేదు ఆయన. నువ్వు పరిగెడతావు అంతే అక్కడికి. ఇక్కడ ఉన్నవాడిని ఆధారం చేసుకుని అక్కడికి పరిగెడుతున్నాం మనం. ఏమ్మా, ఇక్కడికి రావాలి కదా అమ్మ. ఇప్పుడు ఆ క్షేత్రాల కన్నా ఇప్పుడు ఉన్నతమైన క్షేత్రం ఏదంటారు? దేహమే. ఇక్కడే ఉంది నీ అసలైన చిరునామా. అంతటా నిండి ఉన్నవాడు నిగూఢంగా నీలో వ్యక్తమై ఉన్నాడు ఆయన. వ్యక్తమై నిన్ను నడిపిస్తున్నాడు ఆయన. క్షేత్రాలు నిన్ను నడిపించడం లేదు, గుళ్ళు గోపురాలు నిన్ను నడిపించడం లేదు. ఈ హృదయ క్షేత్రంలో ఉన్నవాడు నిన్ను నడిపిస్తున్నాడు ఆయన. మరి అలాంటి ఆయన్ని మనం ప్రేమించాలి కదా అమ్మ, ప్రేమగా ఉండాలి కదా. ప్రేమ అంటే చెప్పాను, నువ్వు ప్రేమించుకుంటూ అందరినీ ప్రేమించు, అదే ఆయన్ని ప్రేమించడం. ఎందుకంటే అందరిలో ఉన్నవాడు ఆయన ఒక్కడే కాబట్టి. ఎవరు ద్వేషించినా
నాలో ఉన్నాడు ఆయననే పరమసత్యానికి నేను దగ్గరైనప్పుడు నేను ఎవరిని ద్వేషించినా భగవంతుని ద్వేషించినట్టే లెక్క వచ్చింది. అందులో ఏమీ మార్పు లేదు. అలా చెప్పాడమ్మా ఆయన. ఇచ్చిదానా విశ్వమంతా నా చిరునామాలో ఉంది, నేను నిన్ను పట్టుకుని పోయాను, నీ బరువునంతా పోసుకుని వెళ్ళానని చెప్పాడు ఆయన. చూడండి చక్కగా చెప్పాడు. ఇదే గురు బోధ అంటాను నేను. ఇది అర్థం చేసుకోకపోతే నష్టం మనమే పోతా ఉంటుంది. అర్థమవడానికి కొంత టైం పడుతుంది, కానీ ఆ తీపి వస్తువు యొక్క రుచి మరిగితే చాలా ఆయనే ఇస్తాడు. దొరకని వాడు దొరికాడోమా, దొరకని వాడు దొరికాడోమా, ఇక వదిలేది లేదోమా, ఆ నల్లనయ్యను వదిలేది లేదమ్మా, ఆ నల్లనయ్యను వదిలేది లేదమ్మా, దొరకని వాడు దొరికాడోమా, ఇక వదిలేది లేదోమా, ఆ నల్లనయ్యను వదిలేది లేదోమా, అల్లుకుపోవాలి అల్లుకుపోవాలి, ఆ నల్లనయ్యను అల్లుకుపోవాలి, రాధోమలాగా రాధోమలాగా అల్లుకుపోవాలి, దొరకని వాడు దొరికాడోమా, ఇక వదిలేది లేదోమా, ఆ నల్లనయ్యను వదిలేది లేదోమా, చేరిపోవాలి చేరిపోవాలి, ఆ నల్లనయ్యను చేరిపోవాలి, గోబెమ్మలాగా గోబెమ్మలాగా చేరిపోవాలి, దొరకని వాడు దొరికాడోమా, ఇక వదిలేది లేదోమా, ఆ నల్లనయ్యను వదిలేది లేదమ్మా, కలసిపోవాలి కలసిపోవాలి, అతని హృదయము నందు కలసిపోవాలి, అతని హృదయము నందు కలసిపోవాలి. మనకి ఎప్పుడు ఏమీ తెలియదు, నిజంగానే నాకేమీ తెలియదమ్మా, ఇప్పుడు తెలియదు, సంసారంలో మునిగినప్పుడు తెలియలేదు. మా వారు దీపం పెడుతున్నారు కదా, చాలు ఒకరు పెడితే చాలు, మళ్ళీ ఎందుకు అనుకునేదాన్ని నేను. భగవంతుడి యొక్క గొప్పతనం తెలియకపోతే మనకి ఆ జీవనయాత్ర అలా ఉంటుంది. అలాంటిది ఎప్పుడు షిరిడి సాయినాథుడి దర్శనం అయింది నా జీవితంలో మొట్టమొదటిసారిగా. నాకు దేవుడు కనిపించాడు కదా అని పిచ్చిదానిగా అన్నదానాలు బాబా గుడిలో పెట్టడం, అలా ఒక జీవనయాత్ర. ఆ యొక్క బాబా యొక్క ప్రేమలోనే కృష్ణతత్వంలోకి నేను జారిపోయాను. అంతకుముందు కూడా కృష్ణుడు అంటే నాకు ఇష్టం. దాని మీద బాబా కనపడని గురువు అయ్యాడు నా జీవనయాత్రలో. ఆ బాబా ప్రేమే పరమాత్మ ఎందుకు పంపించింది. అలా భగవంతుడు అంటే ఆయన నామం నాకు దొరికింది, కృష్ణనామం. దొరకని వాడు దొరికాడు నాకు అని మనసు గంతులు వేసింది. కృష్ణ అంటే ఆనందం కలుగుతూ ఉండేది. అలాంటి ఆయన భగవంతుడు అంటే ఎప్పుడు దొరకడు కదా, ఎవరికీ కనిపించడు కదా, ఇలాంటి ఊహల్లో నాకు ఉండేది ఎప్పుడు ఆలోచన తెలియనప్పుడు. అలాంటి ఆయన దొరకని వాళ్ళు దొరికాడు, ఎలా జీవనయాత్ర చేయాలి, దొరికాడు ఆయన. కృష్ణనామాన్ని పట్టుకుంది మనసు అల్లుకుపోవాలి రాధమ్మలాగా. భగవంతుడి యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత నీ నడవడికి ఎలా మారాలి, రాధమ్మలాగా అల్లుకుపోవాలి. రాధమ్మకి మరొకటి ఏమీ లేదు. ఒకసారి గోపెమ్మలు ఎంతసేపు కృష్ణ నిన్ను మేము ప్రేమిస్తూ ఉంటే నువ్వు రాధా రాధా అని వెళ్ళిపోతావే అని అడుగుతారు. అంటే ఆయన అంటాడు, ఒకసారి వెళ్ళి రాధమ్మ నిద్రించినప్పుడు ఒక తల వెంట్రుక పట్టుకురండి, నిద్రాభంగం కలగకుండా తీసుకురండి అని చెప్తాడు ఆయన. భగవంతుడికి ఎంత ప్రేమ చూడండి అమ్మ. రాధమ్మకి నిద్రాభంగం కలగకుండా ఒక తల వెంట్రుక తీసుకురండి అని చెప్తాడు గోపెమ్మలకి. వెళ్ళి ఎలాగ ఆవిడది పట్టుకొస్తారు ఆ తల వెంట్రుక వీళ్ళు.
మీ చెవి దగ్గర పెట్టుకోండి అంటే అది కృష్ణ కృష్ణ కృష్ణ. ఆవిడికి వివాహం అయింది అమ్మ. తప్పుడు మనుషులు తప్పుడుగా ఆలోచన చేస్తారు. మన అందరికీ పతిదేవుడు భగవంతుడు ఒక్కడే. ఆవిడ ముందే తెలుసుకుంది కాబట్టి పతిదేవుడు ఆయన్ని ప్రేమించింది అమ్మ. సంసారంలో డ్యూటీ చేసింది, భగవంతుడిని ప్రేమించింది. అర్థమైందా తల్లి? భగవంతుడిని భర్తగా అనుకో తపస్సే అమ్మ, ప్రియుడిగా అనుకో తపస్సే, పుత్రుడిగా అనుకో తపస్సే, స్నేహితుడిగా అనుకో తపస్సే. ఒక భగవంతుడితో నీ సంబంధం ఎలాంటిదైనా అది తపస్సే. కృష్ణ 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 అంటుందంట తల వెంట్రుక. అప్పుడు వీళ్ళు సిగ్గుపడ్డారట అమ్మ. ఆవిడ ఎప్పుడు ఇంకా ఆయనలో మునిగి ఉండేది. రాధాకృష్ణుల యొక్క ప్రేమతత్వం అంటే ఇదే. అంటే నాకు ఈవేళ భగవంతుడు దొరికాడు, నేను ఎలా జీవనయాత్ర చేయాలి అంటే రాధమ్మలా అడ్డుకుపోమంటుంది శాస్త్రం. గోపెమ్మల అన్ని గుణాలు ఉన్నతమైనయే గోపెమ్మలు. అలా జీవనయాత్ర చేయమంటుంది. వీళ్ళ కృష్ణ అంటే దొరికేది కాదది, మన నడక. కృష్ణ శబ్దం నా నడకను మారుస్తుంది. వాళ్ళల్లా జీవనయాత్ర మనం కూడా చేయాలి అమ్మ. అల్లుకుపోయింది ఆ పరమాత్మని జీవాత్మ. గురువు అనేవాడు చూడండి, పందిరి వేసి మనం పాదు పెడతాం అమ్మ. ఆ పాదిని ఆ పందిరికి రాడు ఉంటుంది కదండి, టచ్ చేయడమే అంతే. అక్కడి నుంచి అదే అల్లుకుపోతుంది. భగవంతుడు అంటే అలాంటి వాడు. గురువు అంటే టచ్ చేయించేవాడు గురువు. అక్కడి నుంచి నువ్వు అల్లుకుపో భగవంతుడి వైపు. గురువు అంటే ఆ పాదురాడికి టచ్ చేసేవాడు. అక్కడి నుంచి నీ నడక నువ్వు నడు అంటున్నాడు ఆయన. రాధమ్మల అల్లుకుపోవాలి, గోపిమ్మల అమ్మ కలిసిపోవాలి. తర్వాత ఈ లీడ ఆయనే అని నా అజ్ఞానాన్ని నేను తుడిచేసుకుంటే తల్లి అమ్మ, ఉన్నది ఆయనే కదా. దొరకని వాడు దొరికాడమ్మా అమ్మ. అలాగే అలాంటి ఆయన చూడండి, ఒకే శబ్దంలో దొరక. ఈ పాట పాడుతున్నప్పుడు ఏదో కృష్ణుడు నాకు దొరికాడని అనుకునేదాన్ని. అదే పాట నేను కృష్ణాన్ని ప్రేమిస్తుంటే అర్థాలు మారిపోయాయి. మొదట ఉన్నట్టుగా అర్థం మధ్యలో లేదు, మధ్యలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు. ఈ పాటకి ఇదే పాటలో మార్పు లేదు, కానీ అర్థంలో మార్పు అనేకంగా మారుతుంది. ఎక్కడో దొరికాడు అనుకునేది దాన్ని. ఆయన దొరికాడు. ఇప్పుడు హృదయక్షేత్రంలో ఉన్నాడు, నాకు అంగుళం దూరంలో కూడా లేకుండా ఆయన దొరికాడు నాకు. ఆయన నేను దీన్ని ఎలా నువ్వు ఆయన ఎలా కలిసిపోతావంటే ప్రేమతో కలిసిపోవడమే అంతే అమ్మ. ప్రేమ ప్రేమ ప్రేమ. ఏ మార్గానికైనా ఆధారం ప్రేమే. అన్ని రకాల పువ్వులకి మాలలో వెళ్ళడానికి ఆధారం దారం ఒక్కటే. ఏ పువ్వైనా సరే, ఏ మార్గమైనా సరే ప్రేమ అంటే. వాళ్ళు అదే చేశారు గోపమ్మలు. భగవంతుడిని ప్రేమించారు వాళ్ళు. ఆయన యమునా నది తీరాన్ని ఉన్నప్పుడు ఆయన మురళి వాయిస్తూ ఉండేవాడట. నేను వచ్చాను రెండని చెప్పేవాడు కాదు, ఆయన మురళి వాయించుకుంటున్నాడు, ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటున్నాడు. ఈ మురళీగానం అంటే ఆ భగవంతుడు, ఆ మురళి ఖాళీ అయిపోయింది కాబట్టి భగవంతుడి చేతిలోకి వెళ్ళి రాగాలు కురిపించింది అది ఏమో. ఆ రాగాలు రాగాలు కురిపించేవాడు ఎక్కడున్నాడని వీళ్ళు పరిగెత్తేవారటండి. ఎలా ఉండేదటండి, ఎవరికి వారే యమునా తీరం. ఇప్పుడు సత్సంగం అంటే 10 మంది కలిసి రావచ్చు ఏమో, పక్కింటి వాళ్ళకి కూడా చెప్పవచ్చు మనం ఏమో. పెళ్ళిళ్ళకి పేరంటాళ్ళకి పిలిస్తేనే వెళ్ళాలి, పిలవకపోయినా సత్సంగం ఉందని తెలిస్తే పరుగులెత్తుకుంటూ రావాలి. ఉన్నదే పంచుకుని తింటాం. ఇక్కడ భగవంతుడు ఇక్కడ. అవన్నీ బాహ్యానికి సంబంధించినవి. సత్సంగంతో పోల్చడానికి ఇంకోటి లేదు తల్లి. ఇది నీ జీవిత విధానాన్ని మార్చేస్తుంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ కొన్ని మరకలు అంటించుకుని వస్తాం. ఆ నెక్లెస్ ఇంకా బాగుంది, నేను కొనుక్కోవాలి, చీర ఇంకా బాగుంది. ఫంక్షన్కి వెళ్ళి మన బుద్ధి అలా ఉంటుంది. అదే సత్సంగానికి వెళ్తే ఏది ఎలా వదులుకోవాలో ఉంటుంది. చూడండి మన జీవయాత్రలు ఎంత మార్పు ఉంటుందో. మనం వెళ్ళే వాటికి నేను 12 సంవత్సరాల మహాత్ముడు బద్రీనాథ్లో నన్ను పట్టాడు ఆయన. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం, నువ్వు 12 సంవత్సరాలు పెళ్ళిళ్ళకి పేరంటాళ్ళకి వెళ్ళకు, నీకు భగవంతుడు కావాలంటే ఇది మానేసేయని చెప్పాడు ఆయన. నేను అలాగే మానేశాను. 12 సంవత్సరాలు ఇప్పుడు వెళ్తాను. 12 సంవత్సరాలు వదిలేశాను వాటికి. ఇప్పుడు వెళ్ళినా మన మనసు చెల్లించడం లేదు. అప్పుడు వెళ్ళుంటే ఇంకా అడవుతూ ఉండేదాన్నేమో. ఎలా ఉంటుంది మా ఇద్దరు మనసు తెలియదు. భగవంతుడు వదిలేసామా ఏ బుర్రగుంటలో పడిపోతామా ఏమో. ఆయన పట్టుకుంటే ఏమో బుర్రగుంట కూడా అమృతధారగా మారిపోతుంది మన జీవనయాత్రలో.
దొరకని వాడు దొరికాడమ్మా. ఇంక మొదలు నేను భగవంతుడు నేను ఎందుకు నన్ను పొడిచినా నేను వదలను అమ్మ. అల్లుకుపోవాలి, ఆయనలో చేరిపోవాలి, కలిసిపోవాలి. ఆయన ప్రేమ చాలా ఆనందాన్ని ఇస్తుందమ్మా. అంటే ఎలా ఉన్నా ఆనందాన్ని ఇస్తుంది అంటే ఆయన జీవనయాత్రలో మనకి బాధలు ఉండవు, బోధలే కానీ. సంవత్సరం వైపు చూసామా అన్ని బాధలు. ఓ రోజు 10 మనుషులు అదే బాధ చూసాము, నిజమే కదా, చేసుకోలేక అంతే కదా, అందరం అంతే. ఆయన వైపు చూస్తే బోధగా మన జీవనయాత్ర మారిపోతాం. ఇలాంటి వాటిని కూడా మనం దాటిపోతాం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. హరి ఓం దర్శనం. ఎందుకంటే కృష్ణ భక్తురాల దగ్గర కూర్చున్నా నేను. ఆ రోజు మా బొలారం వచ్చినప్పుడు మొదటిసారిగా అమ్మ ప్రవచనం వింటున్నా. తర్వాత కూడా కొంత మా అభిప్రాయం తెలియజేసినాము. నాకు ఏమీ తెలియదు నాయన అంటూనే అని చెప్తా ఉన్నారు ఆమె. నాకు అక్కడ విచిత్రం అనిపించింది. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు మా వాళ్ళు కొంతమంది గురు దగ్గరికి వెళ్ళి కొన్ని కష్టపడి శ్లోకాలు చదివి అది చదివి ఏదో జపం తపం ఏదో ఆ విధంగా తంటాలు పడుతూ ఏదో కొంత ఒక లెవెల్కి వస్తున్నాం. కానీ ఆమె సహజంగా ఆటోమేటిక్గా ఆ పరమాత్ముడు వారి ద్వారా మాటలు పలికిస్తున్నాడు, ఆమె ద్వారా యాక్షన్ చేయిస్తున్నాడు. ఎందుకంటే నేను ఆమెను ముఖస్థుతి చేస్తలేను, నాకేం రాదండి, ఉన్న మాట చెప్తాను. ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. కృష్ణ భక్తి కలగడం అనేది సామాన్య విషయం కాదు. కృష్ణుడు అంటే ఎవరు? కర్షయతి కృష్ణ, ఆకర్షించేవాడు కృష్ణుడు. ఎవరిని ఆకర్షిస్తున్నాడు? ఈ సమస్త జగత్తుని రకరకాల ప్రాణులను ఆకర్షిస్తాడు ఆయన. అటువంటి కృష్ణ భక్తి కలిగిందంటే ఇంకా ఏం చెప్పాలా కదా. మోహం పోవాలా. మోహం అంటే ఏంది? నామరూపాల మీద ఆసక్తి ఆ పరమాత్మ మీద పెట్టుకుంటే, అంటే ఆ నామరూపాల ఆసక్తి ఇటు డైవర్ట్ చేయాలా. అంటే ఈ పరమాత్మనే సత్యము, జగత్తు కాదు అనేటువంటిది. అంటే ఇది అజ్ఞానం అనే దాన్ని పోగొట్టుకోవాలి. అది లేనివాడే మోహన, ఆ మోహము లేనివాడు మోహన. ఆ మోహనను భక్తురాలైందమ్మ. ఇంకా ఆయన సరిగా అమ్మను నడిపిస్తూ యాత్రలు తిప్పిస్తూ ఎక్కడ పోయినా నువ్వు నాలోనే ఉన్నావు, నీ అడ్రస్ అని కూడా చెప్తున్నాడు. ఇందాక అమ్మ చెప్తున్నాడు, నిజంగా తన్మయిపోయింది. అంటే అర్థమైంది, పరమాత్మ లేనిది ఇంకా ఏమీ లేదు అన్నాడు. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి అష్టప్రకృతులు ఆ పరమాత్మని కదా అన్నాడు. అష్టప్రకృతులే కృష్ణుని భార్యలుగా ఉన్నారు. ఆయన ఎవరు? ఆ ప్రభు పరమాత్మ పురుష. మరి రాధా ఎవరు? ప్రకృతి. ప్రకృతియే రాధామాత. ఆ పరమాత్మ ప్రకృతి వేరు కాదు, ఒక్కటే. ఆ పరమాత్మ నుండే మాయ వచ్చింది, మాయే ప్రకృతి. ఆ వేరు ఎట్లయితుంది అట్లా అయితే చూడడానికి మనకు ఆ విధంగా కనిపిస్తున్నది, కానీ వేరు ఎప్పుడు కాదు. ఇందాక ఒక దృష్టాంతం చెప్పినారు అమ్మగారు. ఆ రాధామాతను డిస్టర్బ్ చేయకుండా ఒక వెంట్రుగా తీసుకురండి అని కృష్ణుడు చెప్పినట్టు గోపికలుగా చెప్పినాడు. అక్కడ ఆ వెంట్రుకలో ఏమొచ్చింది? అక్కడ కృష్ణ 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 అంటే మీ ప్రతి అవయవములో ఆ నామము వస్తూ ఉన్నది. అంటే మీ సమస్తము పరమాత్ముడు తప్ప రెండవది లేదని ధ్యాసలు అయిపోయినారు. ఒక ఇనుప ముక్కను ఒక మ్యాగ్నెట్ దగ్గర పెడితే కొంతకాలానికి ఏమైపోతుంది? అది కూడా మ్యాగ్నెట్ అయిపోతుంది. ఈ జీవుడు పరమాత్మని ధ్యానిస్తే ఆయన కూడా పరమాత్మ అయిపోతాడు. అది రాధామాత అంటే. ఇక్కడ రాధాస్వామి కల్ట్ అని ఒకటి ఉంది. రాధా స్వామి, స్వామి అంటే ఎవరు? పురుషుడు. రాధా అంటే ఎవరు? ప్రకృతి. ప్రకృతి పురుషుడు అంటే జీవాత్మ పరమాత్మ లేనాయన అని అభిప్రాయం చెప్తున్నారు. ఇప్పుడు ఇక మళ్ళీ కొద్దిగా భక్తి గురించి వద్దాం. అమ్మ ప్రతి విషయంలో చెప్తున్నప్పుడు ఆ పరమాత్మ తప్ప రెండవది లేదు కదా నాయన అన్నాడు. వాస్తవమే.
ఆ పరమాత్మని వెతకడానికి కొరకు మనం ప్రయత్నం చేస్తున్నామంటే పరమాత్మ మనకంటే బయట ఉన్నాడు. మరి కంటికి కనబడాలంటే పరమాత్మకు ఒక రూపం కావాలా. ఇప్పుడు కరెంట్ ఉన్నదండి మన ఇంట్లో, ఈ బల్బు లేదు, ఫ్యాన్ లేదు, ఏం ఆపరేటర్స్ లేవు, ఉట్టి వైర్ ఉన్నది, లోపల కరెంట్ ఉందండి. మనకు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇచ్చి కనెక్షన్ ఇచ్చేసినాడు. మనకు కావాలా, నాకు లైట్ అంటే డ్యాంగ్ మ్యాన్ లైట్ వస్తుందా, ఫ్యాన్ అంటే ఫ్యాన్ వస్తుందా? దానికి పరికరం కావాలా. పరికరం ఉన్నప్పుడే అది వ్యక్తం అవుతుందండి. పరమాత్మ నిర్గుణుడు నిరాకారుడు అండి. మరి నిర్గుణుడు నిరాకారుడు సగుణ సాకారం కావాలంటే ఉపాధి కావాలా. ఉపాధి కావాలంటే మాయ కావాలా. మాయ లేకుండా ఉపాధి రాదండి. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. భగవంతా నిన్ను చూస్తా, కన్నయ్య, మురళి బజయ్య, ఏదన్నా ఆయనకు ఒక రూపం కావాలా. మరి ఆయన రూపం ఏం చేస్తున్నాడు? ఆయనకు రూపం ఎవరియాలా? ఆయననే ఆ రూపాన్ని సృష్టించుకుంటున్నాడు. అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్. నేను సకల ప్రాణులకు ఈశ్వరుణ్ణి అంటే కంట్రోలర్ని. అయితే భక్తుల కోరిక ప్రకారము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నన్ను నేను సృష్టించుకున్నా. సృజామి తదామ్యహం, నన్ను నేను సృష్టించుకుంటున్నా అంటే ఆ ఉపాధితో బయట వస్తున్నా కదా. ఆ ఉపాధి లేకపోతే ఆయన మన కంటికి కనబడదు. ఇప్పుడు నేను కృష్ణుని చూడాలి అనుకున్నప్పుడు ఉపాధి రూపంగా చూడాలా. మరి ఆ నిర్గుణ నిరాకారం ఎట్లా చూడాలా? చూస్తామా? మనం చూడలేం కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు మనవి చేస్తా. ఇప్పుడు మనం అందరం కూర్చున్నప్పుడు మనలో శక్తి ఉందా లేదా? ఉందా లేదా? నేను కూర్చున్నాను, కూర్చున్న శక్తి ఉన్నది, మాట్లాడుతున్నా, వినేది తెలుస్తున్నది నాకు. ఇది కరెక్టా, రైటా, రాంగా, మంచిదా, చెడ్డదా తెలుస్తున్నది మనకు. ఈ తెలుసుకునే తెలివి చాలా సూక్ష్మంగా ఉన్నది. ఇప్పుడు ఈ తెలివి ఎట్లా ఉన్నది అంటే ఉన్నదయ్యా తెలుస్తున్నది అన్నాడు. ఎట్లా తెలుస్తుంది, ఎట్లున్నది అంటే చెప్తామా? అది నల్లగనా, తెల్లగనా, పొట్టిగనా, పొడుగనా, ఎట్లుందండి మీ దాని శక్తి? ఏం చెప్పాలి మనం? ఉన్నదండి. అది అడుగుతారా? అనుభవంలో ఉన్నదండి. అదే అనుభవం ఇక్కడ. అది వ్యక్తి ద్వారా ప్రకటమవుతున్నది. అప్పుడే నీ కంటికి కనబడతా. అది రూపనామం. ఆ రూపనామాలు లేకపోతే ఆ పరమాత్మ నీకు వ్యక్తము కాడు. మరి కంటికి కనబడని పరమాత్మను నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలా? అంతర్ముఖ్. ఇందాకేమన్నదమ్మా, తిరిగి నేనేమైనా అంతర్ముఖ్ అయిపోయినా. అంతర్ముఖ్ అంటే రూపనామాలను కట్, శాంత్. ఎప్పుడు శాంతి అవుతావో నీలో ఉన్నటువంటి పరమాత్మనే నీ అనుభవానికి వస్తాడు. ముజుకో కహా ఢూండే రే బందే మై తో తేరే పాసు హూ. అనూప్ జోలాటే భజనలు పాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు? నన్ను ఎక్కడ వెతుకుతున్నావురా? నేను నీ దగ్గర ఉన్నాడు. అరే, నా దగ్గర ఉండి నేను ఎట్లా వెతుకుతా అండి అంటే తెలివి రూపంగా నేను మీలో ఉన్నాను. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. చాలాసార్లు చూస్తున్నాం మనం 10వ అధ్యాయం 20వ శ్లోకం. అవునా కదా? అందరి హృదయాలలో ఆత్మరూపంగా ఉన్న ఆత్మ అంటే ఏందండి? ఇది పరలోకంలో ఉంటుందా? కాదు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అందరి శరీరాలలో తెలివి రూపంగా ఉన్న ఆ తెలివి ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞ రూపంగా ఉన్న అహం అనేటువంటి స్ఫురణ రూపంగా ఉన్న ఈ అహం ఎక్కడ ఉంటుందండి? పరలోకమందున్న తండ్రి దగ్గర ఉంటుందా? మన దగ్గర ఉంటుందా? కోతిగుండగాయ ఉంటుందా? చెట్టు కొమ్మకు వేలాడుతుందా? ఏమండి? అవునా కదా? అది మన దగ్గర ఉంది. నువ్వు స్పీచ్ శ్వాసకు సోహం అని తెలుస్తూ ఉన్నది. అటువంటి దాన్ని తెలుసుకోవడానికి కొరకు ఇంతకుముందు అనుభవం చేసినటువంటి ఒక అనుభవజ్ఞను పట్టుకోవాలి. ఇక ఆయనకై మీరు గురువు అని పేరు పెడతారా, బరువు పెడతారా, మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి. కానీ ఈ టెక్నిక్ కంటికి కనబడేటువంటి యొక్క రూపనామాలను వదిలిపెట్టి కనబడకుండే తత్వాన్ని పట్టుకోవాలంటే ఆ టెక్నిక్ తెలిసిన వాడిని పట్టుకోవాలి. అందు గురించి ఇక్కడ గురువు అని పేరు పెట్టింది. అది దానికంటే పెద్ద ఏం లేదు. అంటే అనుభవజ్ఞుడు ఆ రూపనామాలను పక్కకు పెట్టి రూపనామాలను వదిలితే మిగిలేదు నువ్వే కదా అన్నాడు. అమ్మ అంటుంది, మిగిలేదు ఎవరున్నది? పరమాత్మని. పరమాత్మ ఎవరు?
నిశ్చలంగా తెలుసుకునే స్థితిలో శాంత స్థితి. ఆ శాంత స్థితి పేరే పరమాత్మ. మీరు అడగొచ్చు, శాంత స్థితి పరమాత్మ అని మీరు అంటున్నారండి, తీర్థయాత్రలు ఉన్నాయి, లోకాలు ఉన్నాయి, ఇక్కడ ఇది మన వైకుంఠము కైలాసము ఇదంతా శ్రీపురం అని చెప్పినారు, మీరేమో శాంత స్థితి అంటారు అంటే మహాత్ములు చెప్పింది కృష్ణ పరమాత్మ స్వయంగా గీతలోనే చెప్పినాడు ఆ మాట. 2వ అధ్యాయము 71 శ్లోకం. విహాయ కామాన్య సర్వాన్ పుమాం చరిత నిస్పృహ నిర్మమో సహా శాంతిం అధిగచ్చతి. సకల ప్రపంచంలో ఉన్న కోరికల మీద రాగము ద్వేషము అన్నీ వదులుకొని ఎప్పుడైతే శాంతి అయిపోతావో, తిరిగి 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 అలసిపోయి ఎప్పుడైతే శాంతి అయిపోతావో, ఇక్కడ తిరిగినా అక్కడ తిరిగినా ఇంకా తిరిగే ఓపిక, అప్పుడు శాంతి అప్పుడు శాంతి అయినప్పుడు ఆయన తెలుస్తున్నాడు, అరే నేనే ఉన్నా కదా అన్నాడు. అదే మాదిరిగా ఆ శాంత స్థితిని అనుభవం చేసుకోవడానికి కొరికే ఈ సాధన. ఏషాం బ్రాహ్మీ స్థితి పార్త అంటే ఈ బ్రాహ్మీ స్థితి అంటే మోక్ష స్థితి, ఇది ఏదా శాంత స్థితి, అదే మోక్షము అని 72వ శ్లోకంలో కూడా అదే మాట చెప్తున్నాడు కృష్ణుడు చెప్పింది చెప్తున్నానండి. నేను కృష్ణుడు చెప్పింది తప్ప ఇంకేం చెప్పదలుచుకోలేదంటే నాకు రాదు కూడా, అదే చెప్తున్నా పట్టుకున్నా. ఆ కృష్ణుడు చెప్తుందే శాంత స్థితియే మోక్ష స్థితి, నేను మీ దగ్గరనే ఉన్నాను అంటున్నాడు ఆయన. అటువంటి అప్పుడు ఈ నామరూపాలు సత్యమని దాని వెనుక పరిగెత్తితే మీకు ప్రాబ్లం వస్తుంది. దాన్ని వదులుకొని నామరూపాలకు ఆధారమైన పరమాత్మ అనే విషయాన్ని గ్రహించాలి మనం. जो दिखता है टिकता नहीं है, जो टिकता है दिखता नहीं है. చాలాసార్లు మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం. ఏది కంటికి కనబడుతుందో అంటే కనబడేది ఏంటండి, ఒక రూపము, ఆ రూపానికి ఒక పేరు. మరి దానికి ఆధారం ఏదై ఉందో ఆ చైతన్యము కంటికి కనబడుతుందా? కనబడుతుందా? ఇప్పుడు మన శరీరాలు కనబడుతున్నాయి, మనకు ఆధారమైన చైతన్యం శక్తి మనలో ఉన్నదని అనుభవంలో ఉన్నది, కానీ కనబడుతుందా? అదే తెలుసుకోవడానికి కొరకు ప్రయత్నం చేయి. అంటే ఎట్లా ప్రయత్నం చేయాలా? ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పేసి నేతి అని జ్ఞాన మార్గంలో చెప్పినారు. కానీ అమ్మ అది కాదు, స్వయంగా పరమాత్మను ఆమెకు ఏదో గత జన్మ యొక్క ఆ యోగభ్రష్టురాలు ఆ అమ్మకు ఆ నిజంగా చెప్పాలంటే ఆమెకు సహజంగా ఆ మార్గం వచ్చేసింది. పరమాత్ముడు ఆ భక్తిలో తన్మయం తీసుకుపోతున్నాడు ఆమె. ఎందుకంటే ఆ భగవంతుని యందు భక్తి అనేది సామాన్యంగా రాదండి. ఏ భక్తి ఇది కాదు, ఏది మన మామూలు వస్తువుల కొరకు ఇది సకామ భక్తి కాదండి. అనన్య భక్తి అది క్రమంగా జ్ఞానానికి దారి తీస్తుంది కదా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ ఆత్మనివేదనం అనేది హయ్యెస్ట్ భక్తి. ఇందాక అమ్మవారు చెప్తున్నారు గోపికలు చేసినటువంటి భక్తి, వాళ్ళకి ఇంకా పరమాత్ముడు తప్ప రెండవది లేదనేటువంటి ఒక స్థితి. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ పంచభావముల భక్తి అని చెప్పినాడమ్మ కదా. యశోద వాత్సల్య భావ్, అర్జునుడు సఖ్య భావ్, ఇటు ఒక్కొక్క ఇది మీరాబాయి రసభావ్. అంటే మన అంటే 5 రకాల భావాలు, వైరభావ్, వాత్సల్య భావ్, మాధుర్య భావ్, దాస్య భావ్. 5 పంచం: సఖ్య భావ్, మాధుర్య భావ్, వాత్సల్య భావ్, దాస్య భావ్. ఇవి 5 ఈ ఆంజనేయ స్వామి దాస్య భావ్. వాత్సల్య భావ్ ఏది? యశోదామాత. వైరభావ్ ఎవరు? కంసుడు, హిరణ్యాక్షుడు, వీళ్ళంతా కూడా కదా. ఇక సఖ్యభావ్ ఎవరు? అర్జునుడు. చూడండి, అంటే ఈ విధంగా పరమాత్మతో ఆఖరికి వస్తే ఈ మీరాబాయి కానీ పరమాత్ముడు నా భర్త, ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చే భక్తి ఏదైనా పర్లే అని చెప్పి ఒక మాట చెప్పినారు ఆమె. అది పంచభావములో భక్తి అంటారు. ఆ భావము ఇంకా ముదిరిపోతే అది పరాభక్తి అయిపోతుంది. ఆ పరాభక్తిలో ఆ భక్తుడు భగవంతుడు ఉండడండి. నది సముద్రంలో కలిసినాక నది అడ్రస్ ఉంటుందా అండి? ఆ భావములో తన్మయమైనప్పుడు ఇంకా శరీర భావన, ఆ రూపనామాల భావన ఉండదండి. అది పరాభక్తి అయిపోతుంది.
పరాభక్తి అంటే ఆ ఒక్కటే ఉంటుందండి, ఆ పరమాత్మ. ఆడ భక్తుడు భగవంతుడు అనే మాట ఉండదండి. ఆ పరాభక్తి, ఈ పరాభక్తికి తీసుకెళ్తాడు పరమాత్ముడు. ఎవరిని తీసుకెళ్తాడు? తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం భజతాం. ఎవరైతే నన్ను ప్రీతిపూర్వకంగా భజిస్తారో అటువంటి భక్తులకు నేను ఒక బోనస్ ఇస్తా అన్నాడు. ఏందబ్బా? ఈ మోక్షాన్ని పొందేదానికి వీసా ఇస్తా అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? వీసా. ఏం వీసా అది? బుద్ధియోగం దదామి బుద్ధియోగం తం, వాడికి ఇస్తా అన్నాడు. అటువంటిది ఏదా బుద్ధి? తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానుజం తమః నాశయామి ఆత్మభావస్తు జ్ఞానదీపేన భాస్వత. వారి యొక్క అంతఃకరణములో ఉన్న అజ్ఞానముని తొలగించి వారికి ఆ జ్యోతి, ఏ జ్యోతి? జ్ఞానజ్యోతి. ఇది మామూలు జ్యోతి కాదండి, అది ఒత్తి లేని జ్యోతి అండి. అది ఈ జ్యోతి ఎప్పుడు ఆరిపోదండి, దీనికి తైలం అవసరం లేదండి. పరమాత్మ ఎప్పుడు ఆల్వేజ్ వర్ని, అదే జ్ఞానజ్యోతి. దానితోటి ఏం తెలుసుకుంటాడు ఆయన? ఆ ఆత్మనే పరమాత్మనే తెలుసుకునే తెలివేరా సకల ప్రాణుల్లో ఉన్నది. మదాత్మ సర్వభూతాత్మ. ఆ జ్ఞానం ద్వారా ఆ పరమాత్మ తనలో ఐక్యం చేసుకుంటాడు. అప్పుడు ఆ భక్తుడు భగవంతుడు అనే తేడా ఉండదండి. అటువంటి స్థాయిలో ఉన్నారమ్మ. మీరు ఇప్పుడు ఎందుకంటే ఆ విధంగా పోతూ ఉన్నారు పరమాత్ముడు. మరి ఏదో ఇక ఆఖరి జన్మ నాకు ఇక కనిపిస్తున్నది ఆ అమ్మగారిది. ఆ విధంగా, ఎందుకంటే ఆ లక్షణాలు ఆవిగా నాకు అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎందుకు నేను అతిశయోక్తి కాదు, నాకేమి రాదు, కానీ వాస్తవము నేను నా అబ్జర్వేషన్. ఇప్పుడు వారు చెప్తున్నాడు ప్రతి విషయాన్ని కూడా, ప్రతి పాయింట్లో కూడా ఆ పరమాత్మతో ఐక్యం అనేది చూస్తున్నదాన్ని. అంటే దేహంతో ఉన్నంత వరకు మనం వేరువేరుగా అనిపిస్తాం, కానీ దేహంతో ఉంటూ కూడా అంతటా ఉన్న పరమాత్మతో ఐక్యం కావడమే. మానసికంగా ప్రభు నీకు నాకు భేదం లేదు, నీవు నేనని లేనే లేదు, నీకు నాకు భేదము లేదు. శ్యామసుందర ప్రేమ మందిరా, అది అద్వైతము. ఇంకా ఆడ రెండోది లేదు. శాంతి అయిపోయింది. ఇద్దరు మిత్రుడు కలిసినారు, లేక ప్రియుడు ప్రియాలు కలిసినారు, ఎమోషనల్గా ఎంబ్రేజ్ చేసుకున్నారు. ఏముందాడా? నీవు లేదు లేదు, ఏకమైపోయింది. అదే ఆ పరమాత్మతో ఐక్యం కావడానికి భక్తి. ప్రేమ అని మాట చెప్పినారమ్మా. ప్రేమ అంటే ఏంటండి? అన్కండిషనల్, ఏది అపేక్షించకుండా ఇతరులను ప్రేమించడమే, గౌరవించడమే, సేవించడమే. ప్రేమ ఏది అడగదండి, ఇవ్వడం తెలుసు కానీ తీసుకోవడం తెలియదండి ప్రేమ. అటువంటి ప్రేమ అది పరాభక్తి అండి. పరాభక్తి అంటే జ్ఞానభక్తి. కాబట్టి అది సామాన్య విషయం కాదు. భక్తుల గురించి భగవంతుడు 7వ అధ్యాయంలో చెప్పినాడు. అన్ని ఆర్తో అజ్ఞా జిజ్ఞార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తో అర్థార్థి ముముక్షువు జ్ఞాని. ఈ ముగ్గురు కూడా గొప్పోలే. కష్టాలలో వెంకటరమణ సంకటరమణ అనేటువంటి వాళ్ళు ఆర్తులు. అర్థార్థి నా కోరికలు కావాలనేటువంటిది అంటే ధ్రువుడు అటువంటి వాళ్ళు. ఇక ముముక్షువులు మానబోటి సాధకులు, భయ్యా ప్రభు నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించని కోరుకునేవారు. ఇక జ్ఞానభక్తులు అంటే ఇంకా శుకుడు, మన పరాశరుడు, గొప్ప గొప్ప మహాత్ములు, వ్యాసమాసులు అందరూ జ్ఞానభక్తులు. అటువంటి జ్ఞానం నలుగురు చెప్పిన తర్వాత ఆ జ్ఞాని నేనే అని చెప్పినాడు, కానీ భక్తుడు నేనని ఎక్కడ చెప్పలేదండి. కాబట్టి ఆ ఉత్తమమైనటువంటి భక్తియే పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది. పరాకాష్ఠకి వెళ్ళిపోయినప్పుడు అది కాయబోయి పండెట్లయిపోతుందో అదే మాదిరిగా ఇది మామూలు భక్తి, రూపనామాల భక్తి అనేటువంటిది ప్రారంభంలో ఉన్నా పోతూ ఏమైపోతుంది? పరాభక్తి అయిపోతుంది. పిందె, కాయ, పండు, పువ్వు ఇవి కర్మ, భక్తి, జ్ఞాన పరిపక్వ స్థితికి వెళ్ళిపోతుంది. ఆ పరిపక్వ స్థితికి జ్ఞానం అనాలి. ఆ మార్గంలో పోతున్నారు. ఆ ఆత్మజ్ఞానం అనేది ఎక్కడనో లేదు, అంతటా ఉన్నది. మరి పరమాత్మ అంతటా ఉంటాడా? అంతటా ఉన్నాడు. ప్రహ్లాదునికి అంతటా కనబడ్డాడు, హిరణ్యకశిపునికి కనబడలే. నిజం మీకు అంతా తెలుసుగా కదా. ప్రహ్లాదుడికి
అంతటా ఇందుగలడందు లేడని మీకు తెలుసు ఆ పద్యం. మరి హిరణ్యకశిపుడు ఏమన్నాడు? మీ హరి ఎక్కడ కనబడతలేడురా, నేను పోతున్నాను చూసి భయపడి పరిగెత్తిపోతున్నాడు, నేను వైకుంఠం కూడా పోయినా ఆడ ఖాళీ ఉంది అన్నాడు ఆయన. ఎట్లుంటుందండి ఈ మాట? అంటే ఆయన చూసే విధానం ఎట్లున్నది, ఈయన చూసే విధానం ఎట్లున్నది? ఈ రూపనామాలను చూసుకుంటే పరమాత్ముడు ఉంటా అంటే కాదురా. రూపనామాలకు ఆధారమైన పరమాత్మ అది అంతటా వ్యాపించి ఉన్నది. అది ఎప్పుడు అర్థమవుతుంది నీకు? రూపనామాలను పక్కకు పెట్టి ఆధారాన్ని చూడురా, ఆధేయము కాదని చెప్పినప్పుడు, అది పట్టుకున్నప్పుడు వస్తుంది. అస్థిపాతి ప్రియా రూపం నామచేత్యో అంశ పంచకం ఆదిత్రయం బ్రహ్మరూపం. ప్రపంచంలో 5 అంశాలు ఉన్నాయి. అస్థి బాతి ప్రియ, సత్తు చిత్తు ఆనంద, రూపనామ. ఈ అవ్యక్తంగా నిర్గుణ పరమాత్మ వ్యక్తం కావాలంటే రూపనామాలు కావాలి. ఈ రూపనామాలు కనబడుతున్నా కనబడే దాంట్లో కనబడకుండా ఉండేది ఒకటి ఉన్నదిరా అని గుర్తుపడితే నీకు ఎప్పుడూ పరమాత్మ కనబడతాడు. ఎప్పుడు కనబడతాడు? వినశ్యత్సు వినశ్యంతం. అది పరాభక్తి. ఆ పరాభక్తికే భగవంతుడు ఇందాక మీకు మనవి చేసినాను, దదామి బుద్ధియోగం తం. ఆ బుద్ధియోగం ద్వారా కనబడే దాంట్లో కనబడకుండే చూసే ఉపాయం వాడికి అర్థమవుతుంది. అప్పుడు ఆ పరమాత్మకు ఆయనకు తేడా. శరీరంతో మనం వేరు వేరు ఉన్నాము, కానీ ఆ లోపల ఉన్నటువంటి యొక్క చైతన్య దృష్టితోటి ఒక్కటే. ఆ విధంగా పోతూ ఉంటుంది, పరాకాష్ఠకి వెళ్ళిపోతారు. కాబట్టి భగవంతుడు అనేది ఒక చోటు ఉన్నదంతా పరమాత్మని. పరమాత్మ తప్ప ఇంకా ప్రపంచంలో ఏమీ లేదు. ఎందుకంటే ఆత్మ నుండే ఆకాశం, ఆకాశం నుండే సూక్ష్మ పంచమహాభూతాలు, స్థూల పంచమహాభూతాలు సమస్తం వచ్చింది. మరి ఆత్మ నుండే వచ్చినప్పుడు అవి ఆత్మ కంటే భిన్నమవుతాయా? బంగారు నుండే నగలు వచ్చినప్పుడు నగ బంగారు కంటే భిన్నమవుతుందా? ఆ విధంగా విచారణ చేయడమే జ్ఞానము. లేదు పరమాత్మను ఒక రూపనామాలతో పూజించుకుంటూ భగవంతుని ప్రార్థించడము తప్పు కాదు, కరెక్టే. అదొక సాధన, ఒక స్థాయి. కాబట్టి నీ హృదయంలో వెతుకుమని ఎవరు చెప్తారో? ఇంతకుముందు అనుభవం ఉన్న వ్యక్తి చెప్తారు. శంకరులు ఈ విషయం చెప్పినారు. సదా సర్వగతోప్యాత్మ న సర్వత్ర అవభాసతే బుద్ధావేవావభాసయత స్వచ్ఛేషు ప్రతిబింబవత్. పరమాత్మ అంతటా ఉన్నా అంతటా తెలియబడడు. నీ బుద్ధి గుహలోనే, నీ అంతఃకరణములోనే, స్వచ్ఛమైన అంతఃకరణములోనే పరమాత్మ అనుభవం అవుతుందిరా అన్నారు. అందు గురించి అమ్మ ఇందాక అంతర్ముఖ్ అంటున్నారు. అంతర్ముఖ్ ఎప్పుడు కావాలా? బయట అలసిపోతే లోపలికి వస్తాడు. అది లోపల కూడా ప్రపంచ విషయాలు కోరిక లేకుండా పరమాత్మ అనేటువంటి తీవ్ర జిజ్ఞాస ఉన్నప్పుడు నీ అంతఃకరణంలో ఆ పరమాత్మ తెలియబడతాడు. ఎప్పుడో శాంతి ఉన్నప్పుడు, శాంత స్థితిలోనే ఆ పరమ. శాంత స్థితిలో ఎట్లా తెలియాలి? తెలుసుకునే తెలివి రూపం శాంతి. ధ్యానం చేస్తున్నాం. ధ్యానం, మెడిటేషన్. గుర్తుకున్నా ఆ మనసు గుర్తుకుంటుందా అండి? ఉన్నట్టు అనిపిస్తున్నది, కానీ ఎప్పుడు ఏదో ఒక కుక్క వంటి ఆశ లే ఎప్పుడు బయటికి పరిగెత్తిస్తుంటుందండి. మరి దాన్ని క్వైట్ చేయాలంటే ఈ నామరూపాలు మిథ్య అని నువ్వు తెలుసుకుంటే అప్పుడు పరమాత్మనే సత్యము, ఉన్నది భగవంతుడే. ఇంత నాకు జన్మ ఇచ్చిండు, వస్తువులు ఇచ్చిండు, అన్నీ ఇచ్చినాడు నాకు. మరి అటువంటి పరమాత్మను నీకు ఏ మూల్యం చెల్లిస్తున్నా? కాబట్టి నేను ఆయన యందు కృతజ్ఞత కలిగి ఉండాలా అని భక్తి ఆయన వైపు నడిపిస్తుంటే క్రమంగా ఈ రూపనామాలు మిథ్య నాయన, సత్యం కాదురా, సత్యం పరమాత్మ అనేటువంటి దారి నీకు చూపిస్తాడు ఆయన. అప్పుడు నువ్వు ఈ సరి అయినటువంటిది, అరే బయట కాదు పరమాత్మ లోపల ఉంటాడు. ఒక ఆత్మకు రూపం లేదు, నామం లేదండి. రూపనామాలు లేని ఆత్మను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనసు తెలుసుకుంటుందా అండి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, ఈ 5 విషయాలు 5 జ్ఞానేంద్రియాలు తెలుసుకుంటాయి. అది మనసు ద్వారా తెలుసుకుంటుంది. మరి మనసు రూపనామాలను తెలుసుకుంటుంది, కానీ దానికి ఆధారమైన పరమాత్మని ఎట్లా తెలుసుకుంటుందండి? అది మరి దాన్ని ఏం చేయాలి? మరి తెలుసుకోవాలంటే చుప్ సాధన. దునియా సే దిల్ హటాలే ప్రభు ధ్యాన మే లగాలే. శాంత అయిపోవాలి. ఆ శాంత స్థితిలోనే ఆ పరమాత్మ యొక్క అనుభవం నీకు
కలుగుతుంది అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇందాక అమ్మగారు ఒక మాట చెప్పినారు, సత్సంగత్వే నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వం అంటే ఏంటండి? మనస్సు చలనము లేకుండా ఉండడం. మనసు చలనం అంటే అర్థం ఏంటండి? ఈ వధువు కావాలా, వస్తువులు కావాలా, ఇది కావాలా, అది కావాలని రకరకాల ఆలోచనలు కలిగితే మనసు అస్థిరము, అది చలనం అంటారండి. ఏ ఆలోచనలు లేకుండా ఉంటే నిశ్చలము, ఏ ఆలోచన లేకుండా ఉంటే నిశ్శబ్దంగా ఉంటే అప్పుడు మనసు అడ్రస్ ఉండదండి. మనసు గారు ఏమైపోతారు? మాయమైపోతారండి. గుర్తుపెట్టుకోండి అన్నమాట. మనసు ఏమవుతుంది? మాయమవుతుంది. అంటే నామరూపాలు ఉంటే మనసు ఉంటుందండి, లేకుండా ఉండదండి. ఎప్పుడు నిశ్శబ్దం అయిపోతావో ఉన్నది నీ స్వరూపమే. మరి ఇంతవరకు కనబడేది ఏంది? రూపము. నీ రూపాన్ని నువ్వు ఆపితే స్వరూపం మిగులుతుంది. అదే శాస్త్రం చెప్తున్నది, అని చెప్తున్నాయి. ఆ నిశ్శబ్ద స్థితి, శాంత స్థితి, మరి దాన్ని ఎవరు నడిపియాలి? ఆ పరమాత్ముడే దయతో, ప్రేమతో. ఆయన అనుగ్రహం లేనిది ఏది జరగదు. ఆయన అనుగ్రహం ఉన్న నాడే మనకు అన్ని పరమాత్మ అనుకూలము చెయ్యి పట్టుకొని దారి తీస్తాడు. ఎవరికి? భక్తుడికి. ఒక పిల్లి తన పిల్లలను, కూనలను అదే సంరక్షిస్తుందండి కదా. కోతి పిల్లని అది తల్లి పట్టుకుంటుందా, లేక కోతి పిల్లనే పట్టుకుంటుందా? మార్జాల కిషోర న్యాయం అంటే భక్తుడు. ఆ భక్తుడు ప్రభు నువ్వు తప్ప రెండవది లేదన్నాడు. ఈ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఈ సందర్భంగా చిన్న ఒక ఉదాహరణ మనవి చేస్తాను. సంత్ జ్ఞానేశ్వర మహారాజు మీ అందరికీ తెలుసు కదా. నామదేవుడు కూడా తెలుసు. ఆయన కూడా గొప్ప భక్తుడు. తర్వాత జ్ఞానభక్తుడు అవుతాడు, తర్వాత ముందైతే భక్తుడు. ఒకసారి ఇదే రాజస్థాన్లో ఇప్పటికి ఉన్నదంట అక్కడ, అది చదివినది. అయితే వాళ్ళు వెళ్తుంటే ఎండాకాలము దాహం వేస్తుంది. ఇప్పుడు అక్కడ బావి చాలా లోతుగా ఉందండి, అక్కడ ఏం వసతులు లేవు. ఇప్పుడు ఈ సంత్ జ్ఞానేశ్వర మహారాజుకు యోగం వస్తుంది కాబట్టి ఆయన సూక్ష్మంగా అయిపోయి ఆ బావిలోకి పోయి ఆ నీరు దాగి పైకి వచ్చిండు. నామదేవా మరి నువ్వు పోరా అన్నాడంట. ఆయన ఒక యోగం రాదు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? విఠల 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 ప్రేమతోటి ఆ పాడుతుంటే ఆ భక్తితోటి ఆ నీళ్ళే పైకి వచ్చినాయి అంటండి. అంటే భక్తి యొక్క మహిమ ఎటువంటిది అంటే భక్తిలో అసాధ్యము ఏముండదండి. జ్ఞానం వచ్చేటప్పటికి కొద్దిగా రిస్ట్రిక్షన్స్ అక్కడ, కానీ భక్తిలో అసాధ్యము అనే మాట ఘటనా సమర్థుడు పరమేశ్వరుడు. అన్నిటిని సాధ్యం. భక్తుని కొరకు అన్నీ కూడా ఇస్తా అంటాడు. ఆయన కొరకు ఏదంటది ఇక రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ వైలేట్ చేస్తాడండి. అది ఒక్క భక్తునికి మాత్రమే ఆ పరమాత్ముని ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్. అటువంటి భక్తిలో గాయత్రి అమ్మగారు ఉన్నారు. నేను ఏం చెప్పాలి, నేను ఏదో పుస్తకం నాలెడ్జ్ చేసుకొని ఏదో చెప్పుకుంటూ పోతున్నా. ఆమెను ఇందాక మొన్న అక్కడ బొలారంలో మనవి చేసిన, అది ఊటబాయి, ఇదేమో ట్యాంక్ వాటర్. మీకు రెండు మాటలు చెప్పేసిన. కాబట్టి అది రావడము మామూలు కాదు. అనేక జన్మ యొక్క సంస్కారము. ఎంతో కష్టపడితే ఎన్ని జన్మాల పుణ్య ఫలితమో తెలియదు, మనకు తెలియదు. కానీ లక్షణాలు క్లియర్గా కనబడుతున్నాయి అక్కడ. కాబట్టి అటువంటి ఒక వ్యక్తి దగ్గర మనం అందరం ఉన్నాము. ఆ మ్యాగ్నెట్ మన ఇనుప ముక్కలను కూడా మ్యాగ్నెట్ చేసేటువంటి సామర్థ్యం ఉన్నది ఆమె దగ్గర. ఆ భక్తి తత్వంలో సింపుల్గా చెప్తూ కూడా మన అందరినీ ఆ భక్తిలో ముంచేసుకున్నారు. అటువంటి వారు ఏదో మొత్తానికి ఫస్ట్ టైం ఈ సత్సంగం అవకాశం కల్పించినారు. ఏదో రెండు మాటలు చెప్పి అవకాశం కల్పించినందుకు అమ్మా మీకు ధన్యవాదము. మరి మీ అందరికి కూడా ధన్యవాదం. ఏదో కొన్ని మాట్లాడుతున్నా ఓపికతో మీరు అందరు విన్నందుకు మీకు కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదం. జై శ్రీకృష్ణ.